హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు 'మధురమైన ప్రేమ' ఎపిసోడ్ 4 విందాం. నీకు ఈరోజు పెళ్లి చూపులురా. మీ నాన్నగారే అరేంజ్ చేశారు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, అవతల వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని రాధాతో చెప్పి వాళ్ళ బావగారి కూతుర్ని పిలిచి, ఇషా నువ్వు రాధాతో వెళ్ళి తనని రెడీ చెయ్యు అని పంపిస్తుంది. రాధకి అయితే అంతా అయోమయంగా ఉంది. ఇంత సడన్గా పెళ్లి చూపులు ఏంటో అర్థం కాలేదు. ఎందుకో తెలియదు కానీ తనకి కృష్ణే గుర్తుకు వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు చిన్నప్పుడు ఆడిన ఆటలు, బొమ్మల పెళ్ళిళ్ళు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే, బావా నేను నీకు నచ్చలేదా? అందుకే నాతో మాట్లాడలేదు కదా? చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకున్నాం. నువ్వు మధ్యలో నన్ను వదిలి వెళ్ళినా కూడా నీ రూపాన్ని ఊహించుకుంటూ ఇన్ని రోజులు గడిపాను. చివరికి నేను కన్న కలలు అన్నీ నిజమయ్యి మనం ఎదురుపడ్డాం. కానీ ఇలా మన బంధం మొదలు అవ్వకుండానే ముగుస్తుంది అని అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఉండగానే బుగ్గల నుండి వెచ్చగా రాలాయి కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళని తుడుచుకుంటూ తను అంటే క్రిష్‌కి ఇష్టమే లేదు. అలాంటి అప్పుడు తనకి క్రిష్ కావాలని ఎలా అడగాలో తెలియక తనలో తనే నలిగిపోతుంది రాధ. వైపు పద్మ గారు హడావిడిగా రెడీ అయ్యి, కన్నా మనం అర్జెంటుగా వెంకట్ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తొందరగా రెడీ అవ్వు అని చెబుతుంది. ఎందుకమ్మా ఇంత సడన్‌గా? సడన్‌గా ఏం కాదురా. మొన్న పెళ్లిలో కలిసాం కదా రాధ. తనకి ఈరోజు పెళ్లి చూపులు అంట. అందుకే మనల్ని కూడా రమ్మని మరీ చెప్పారు. వెళ్ళు తొందరగా రెడీ అవ్వు అని రూమ్‌లోకి పంపి తను మాత్రం హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన క్రిష్‌కి ఏంటి? రాధకి పెళ్లి చూపులా? తను ఒప్పుకుందా? అనుకోగానే మనసు భారంగా అయింది. అక్కడ ఉండాలి అనిపించక తొందరగా రెడీ అయ్యి బయటకి వచ్చి కారు తీశాడు. ఇద్దరు కలిసి కారులో స్టార్ట్ అయ్యారు. పద్మగారు దారి పొడవునా రాధ గురించి తను చేసుకోబోయే అతని గురించి కలిపి చెప్తూ ఉంటే కంపరంగా అనిపిస్తుంది క్రిష్‌కి. అయినా ఈ రాధ ఎలా ఒప్పుకుంది? తను నన్ను అప్పుడే మర్చిపోయిందా? చిన్నప్పుడు మేము కలిసి గడిపిన ఏ మెమరీస్ తనకి గుర్తులేవా? ఏదైతే అది అయింది. వెళ్ళాక రాధతో ఒక్కసారి మాట్లాడాలి అని ఫిక్స్ అవుతాడు క్రిష్. ఆ ప్రయాణం 3 గంటలే అయినా కూడా ఒక యుగం మొత్తం అక్కడే గడిచినట్టుగా ఫీల్ అవుతాడు. 3 గంటల తర్వాత కార్ రాధ వాళ్ళ ఇంటి ముందు ఆగగానే దుర్గా గారు ఎదురెళ్ళి వారి ఇద్దరిని పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్తారు. లోపలికి వెళ్ళిన క్రిష్ చుట్టూ చూస్తాడు. కానీ అతనికి రాధ ఎక్కడ కనిపించకపోవడంతో ధైర్యం అంతా కూడగట్టుకొని, అత్తయ్య నేను ఒకసారి రాధతో మాట్లాడొచ్చా అని అడుగుతాడు. దానితో అక్కడ ఉన్నవారు అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చివరికి దుర్గా గారి మొహం చూస్తారు. దుర్గా గారు మాట్లాడుతూ, సరే బాబు వెళ్ళు, మాట్లాడు, రాధ రూమ్ అగో అటు సైడ్ ఉంటుంది వెళ్ళి చూడు అని చెబుతారు. దానితో అటుగా వెళ్ళి డైరెక్ట్‌గా రాధా రూమ్‌లోకి వెళ్ళిపోతాడు క్రిష్. క్రిష్ రావడం చూసిన ఈషా సైలెంట్‌గా బయటకు వెళ్ళిపోతుంది. మాత్రం ఏం పట్టించుకోకుండా తను చిన్నప్పుడు క్రిష్‌తో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తలుచుకుంటూ ఉంది. ఈషా అటు వెళ్ళగానే డోర్ దగ్గరగా వేసిన క్రిష్ రాధ దగ్గరగా వెళ్ళి అమ్మూ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని నమ్మలేనట్టుగా వెనక్కి తిరిగి చూస్తుంది. తను అనుకున్నట్టుగానే అక్కడ క్రిష్‌నే ఉండడంతో ఏడుస్తూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంటుంది. క్రిష్ కూడా తనని గాఢంగా గుండెలకి హత్తుకొని లవ్ యూ అమ్ము అని చెబుతాడు. రాధ నుదుటిపైన ముద్దు పెడుతూ. రాధ కూడా చాలా ఎమోషనల్‌గా లవ్ యూ బావా అని చెబుతుంది. అప్పుడు డోర్ దగ్గర నుండి వి లవ్ యూ టూ అని వినిపించడంతో దూరంగా జరిగి అటువైపుకి చూస్తారు రాధ ఇంకా క్రిష్. అక్కడ వాళ్ళ ఇద్దరి ఫ్యామిలీస్ నిలబడి ఉండడంతో కంగారు పడి రాధ తనని వెనకాల దాచుకుంటాడు. అది అమ్మ, తన తప్పేం లేదు. తనని ఏమనకండి. ప్లీజ్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. నాకు రాధ అంటే చాలా ఇష్టం. తనకి కూడా నేనంటే ఇష్టం అని పద్మగారితో చెప్పి దుర్గ వైపుకి తిరిగి, అత్తయ్య ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయండి. రాధని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. అప్పుడు అందరూ నవ్వి ఏ పెళ్లి చూపులు అని అడుగుతారు. అదేంటి అలా అంటారు? ఇవాళ రాధకి పెళ్లి చూపులు అన్నారు కదా! దాని గురించే అని నవ్వుతున్న అందరి మొహాల వైపు కన్‌ఫ్యూజింగ్‌గా చూస్తూ అడుగుతాడు క్రిష్. అయ్యో కన్నా! పెళ్లి చూపులు లేదు, ఏం లేదు. మీకు ఇద్దరికి పెళ్లి చేయాలని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ మీరు మాత్రం ఒకరు ఎడమొహం అయితే ఒకరు పెడమొహం అన్నట్లా ఉంటున్నారు. అది చూసి మేము ఈ ప్లాన్ వేశాం. అనుకున్నట్టే మీరు ఇద్దరు మా ట్రాప్‌లో పడ్డారు అని చెబుతోంది పద్మ. ఆ మాటలకి రాధాకృష్ణలు మొదట ఆశ్చర్యపోతారు. తర్వాత తేరుకొని ఇద్దరు హ్యాపీ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే అదే చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ టాటా.